త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ బలహీన వర్గాల నాయకుడిగా శ్రీలింగంపల్లిలో ఏ వీధిని అడిగినా, ఏ గ్రామాన్ని అడిగినా, ఏ గడపను అడిగినా ఒకటే పేరు వినిపిస్తుంది. ఆ పేరే జగదీశ్వర్ గౌడ్. ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని పలుకులు చెప్పినా జగదీశ్వరన్నకు జగదీశ్వరనే సాటి. ప్రజల్లో ఉండే నాయకునిగా, ప్రజల కోసం పనిచేసే నాయకునిగా, ఎప్పుడు అందరికీ అందుబాటు నాయకునిగా, అన్నా అంటే నేనున్నా అని ఎప్పుడు పలికే శ్రీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు జగదీశ్వర్ గౌడ్ గారు. వేదిక పైన కాపాడినటువంటి వెంకటేష్ గౌడ్ గారు కానివ్వండి, అదేవిధంగా కొమలగౌడి సురేష్ గారు కానివ్వండి, రాణాగారెడ్డి గారు కానివ్వండి, రాజన్ గారు కానివ్వండి, మన పట్వారి శశికాంత్ గారు కానివ్వండి, మీడియాల రాఘారావు కానివ్వండి, వీరేశ్వర్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. రగన పాతకాలు ఇది. అందరికీ ప్రత్యేకంగా శ్రీలింగంపల్లి సంబంధించిన మా అక్కలకు, మా అమ్మలకు, మా వద్దమ్మలకు, మా చిన్నమ్మలకు, మా పెద్దమ్మలకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కించే రోజు. మన బతుకమ్మ అనే ప్రపంచ స్థాయిలో ఎవ్వరు ఊహించని విధంగా 70 అడుగుల పై చీలుకొట్టే బతుకమ్మ ఏర్పాటు చేసి ఒకటేసారి 14,000 మంది బతుకమ్మ ఆడమంటే ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ఒక నగరాన్ని, బతుకమ్మ పండుగ ఒక సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచ స్థాయిలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నేడు గిన్నీస్ బుక్ ఆఫ్ జరిగింది. మనం చిన్నప్పుడు నేను వెళ్తూనే అమ్మతో పాటు ఒక సేఫ్టీతో ఎంబడి నడుచుకుని పోతుండే. బతుకమ్మ అనే ఈ సంస్కృతిలో మీతో పాటు నన్ను కుటుంబ సభ్యులుగా భావించి ఎక్కడో హైదరాబాద్ లో ఆఫీస్ లో ఉండే నన్ను గంటల జర్నీగా తీసుకొచ్చి మీ ముందు ఒక కుటుంబ సభ్యులుగా పెట్టేటువంటి అన్న జగదీశ్వర గారిని ఎప్పుడు నేను మర్చిపోలేను. గతంలో ఎన్నోసార్లు చూశాను. ఎంత మాట్లాడినా, ఎంత ఉన్నా రాజకీయంగా ఒక వ్యక్తి ద్వారా ఏమైనా నేర్చుకోవాలంటే జగదీశ్వరతో నేర్చుకోవాలి. అందరితో ఏ విధంగా ఉండాలి, నాయకుడిగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలని చెప్పి. ఇంత పొగరు లేదు, ఇంత అహంకారం లేదు. ఎప్పుడు చూసినా కూడా సాయాన్ని నేర్స్తాడు. నేను చెప్పిన చాలా నేను మీకు చాలా చిన్న మిమ్మల్ని చూసి రాజకీయం నేర్చుకున్న వాళ్ళము. మీతో పాటు మీరు ఎప్పుడైతే 2009లో ఆఫీస్ పెట్టిన కార్పొరేట్ ఇచ్చారో అప్పటి నుంచి మేము మిమ్మల్ని ఫేస్బుక్ లో ఎదుగుతాము. జగదీశ్వర గారికి చాలా ధన్యవాదాలు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ అంటే ఒక ప్రత్యేకత. ఆ హైటెక్ సిటీలో కూడా బతుకమ్మ నిర్వహించి ఇంత అంగరంగ వైభవంగా అమ్మలని, అక్కలని ఒకటే గూటికి తెచ్చేందుకు ఇక్కడ ఉన్న వేదికమైన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు మనము బతుకమ్మ పండుగ సాంప్రదాయాన్ని వచ్చే భావితరాలు ఎవరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరము మన తెలంగాణ సాంప్రదాయాన్ని, మన తెలంగాణ సంస్కృతిని, మన తెలంగాణ భావితరాలు చేసే విధంగా నిర్వహిస్తున్నందుకు గౌరవ పెద్దలు అన్న చేసేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు, నన్ను ఒక కుటుంబ సభ్యులుగా భావించినందుకు ధన్యవాదాలు.